ఇది మూట ఇప్పి మీకు ఏంటో చెప్తాను. నాకు కంగారు పడకండి. అందులో ఆయిల్ వేసాను. కాగిన తర్వాత మిర్చి వేయాలి. ఇప్పుడు ఆనియన్ వేయాలి. ఉల్లిపాయలు వేయేటప్పుడు కంపల్సరీగా కొంచెం కల్లుప్పు లేదా సాల్ట్ వేయాలి. కంపల్సరీగా వేస్తే ఉల్లిపాయలో ఉన్న వాటర్ వస్తుంది. అది గురించి చెప్తే మీకు అర్థం అవుతుందని అలా చెప్తాను. ఇప్పుడు నేను ఉల్లిపాయలు అలా వేయాలన్నమాట. వేస్తేనే మీకు తీపి రాదు, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు టమాటాలు వేయాలి. టమాటాలు వేసాను కదా, పైన ఇవి వేస్తే మీకు మంచిగా మగ్గుతుంది అనమాట. లేకపోతే ముక్కలాగా ఉంటే కొంతమంది ఇష్టం లేకపోతే పక్కన తీసి పెడతారు అనమాట. అలా చేయకుండా పేస్ట్ ఇలా వస్తుంది, బాగుంటుంది. కూర గ్రేవీ వస్తుంది. మగ్గింది లేచి మగ్గింది, సూపర్ మగ్గింది. కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం, పసుపు వేద్దాం. తర్వాత వంట చేసినప్పుడు దేవుడి పాటలు పాడుకుంటారా. తిన్న వాళ్ళకి కూడా ఆరోగ్యం బాగుంటుంది, మనకి మనసు రిలాక్స్గా ఉంటుంది. దీని మీద ఒక కథ కూడా ఉంది చిన్నది, ఎప్పుడైనా చెప్తానులేండి మీకు. చెప్పాను ఒక వీడియోలని. ఏదైనా దేవుడి పాటలు పాడుకుంటూ వంట వండితే బాగుంటుంది. వాళ్ళని తిట్టుకొని ఇల్లు తిట్టుకొని వండుకుంటే బాగుంటుందరా. చూసిన వాళ్ళు కూడా బాగోదు, మనకి మైండ్ బాగోదు కదా. కాబట్టి చక్కగా ఏదో ఒకటి మీకు నచ్చిన దేవుడి పాటలు పాడుకోండి, పోయింది ఏముంది. ఇప్పుడు కొంచెం ఎవరికి ఎంత సరిపోతుందో అంత కొంచెం కారం వేద్దాం. కొంచెం ఇది ఏంటనుకున్నారా, ఫ్రిడ్జ్లో ఉండి తీసానరా, అందుకోసమని తొందరగా ఇప్పలేదు. నాకు కూలింగ్ తగ్గింది. ఇది ఏంటంటే పాలు, మీకు తెలుసు పాలు ఇరిగిపోతే ఇలా చేసి ఏముంది, పిల్లలకి కొంచెం క్యారేజ్లో సరిపోతుంది కదా, కొంచెం పిల్లల క్యారేజ్గానే సరిపోతుంది. వాళ్ళు ఎంత హ్యాపీగా తింటారు కదా. ఇవ్వండి, దీన్ని మనం ఇలా చేసేసుకోవచ్చు. ఇలాగా కొంచెం కొత్తిమీర కూడా వేయాలరా పిల్లలు. ఇప్పుడు ఇది ఇలా వేసేయాలన్నమాట. అది కొంచెం ధనియాల జీలకర్ర పొడి అంటే మసాలా వేసుకోవచ్చు, కొంచెమే కదా. అందుకోసమని ఏం చేస్తున్నానంటే, మనం దేవుడి పాటలు పాడుకుంటూ వండుకుంటే ఎలా వండినే బాగుంటుందరా ఒక మాట చెప్పాలంటే. అది అంటే ఉప్పు కారం ఉండాలండి, అలాగని ఎలా పడితే అలా వండిస్తే కాదు. ధనియాల జీలకర్ర వేసాను. కొంచెం చికెన్ మసాలా వేస్తే సరిపోతుంది. లేదా ఇంట్లో మసాలా రెడీగా ఉంటే మనం మటన్లో వేసుకుంటాం కదా, ఆ మసాలానే వేసుకోవచ్చు. కొంచెం కలిపాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, కొంచెం మసాలా. ఇది నూరిన మసాలా అంటే కొంచెం మీకు గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు ఇది జీరా రైస్లో బాగుంటుంది, పుల్కా చేసుకుంటాం అందులో బాగుంటుంది. సో రైస్లో అన్నిటిలో బాగుంటుంది. చూద్దాం, మరి అయిపోయి ఉంటుంది. ఇవ్వండారా, చక్కగా సూపర్గా ఉంది. వావ్, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, ఉప్పు సరిపోయింది లేదు చూసుకోండి, అది మీ ఇష్టం. కొంచెం జీడిపప్పు పైన వేసుకుంటే ఆ మజాయే వేరు కదా. అయిపోయింది, ఇంకా తినేటివే, ఆలస్యం ఎందుకు. జీరా రైసు కర్రీ పేరేంటి తెలుసా, పన్నీర్ చూర్ అంటారన్నమాట దీన్ని. ఇలాగ వీలున్నప్పుడు అలా చేసి పెడితే అబ్బా, పిల్లలు ఇంకా మారాన చేయకుండా వావ్ వావ్ అనుకుంటూ తింటారన్నమాట. అది పేచి పెట్టరు. అది